హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్చన కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఉషకి రాకేష్కి పెళ్లి జరిగినందుకు మహా వచ్చి అర్చనతో మాట్లాడుతూ ఉంటుంది. అర్చన అని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చావు మహా? చేసిందంతా చేసేసి ఎందుకు వచ్చావు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. నేను చేసింది నీ మంచి కోసమేగా అని మహా చెబుతూ ఉంటుంది. ఏంటి మంచి? నువ్వు తప్పించుకోవడానికి ఆ మోహన్ రావు కొడుకు రాకేష్కి ఇచ్చి నా కూతురికి పెళ్లి చేశావు, ఎరగా వేసావు కదా నా కూతుర్ని నువ్వు అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు మహా అంటుంది, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు అసలు వాళ్ళ గుమ్మం తొక్కే అర్హత అయినా నీకు అసలు ఉందా అనుకుంటున్నావా? నువ్వు కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి. ఏదో నీ అదృష్టం కొద్దీ ఉష రాకేష్కి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇంటి కోడలైంది నీ కూతురు. దానికి సంతోషపడక నువ్వు నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి మంచి మహా, అలాంటి వాడికిచ్చి నీ కూతురికైతే పెళ్లి చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎదురు ఇకప్పుడు మహాలక్ష్మి ఆలోచిస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ప్రీతికిచ్చి పెళ్లి చేస్తాను అంటే నువ్వే కదా ప్రోత్సహించావు నన్ను. ఆ రోజు కరెక్టే అయితే ఇప్పుడు నేను చేసింది కూడా కరెక్టే అని చెబుతూ ఉంటుంది. రాకేష్ మారతాడని ఏంటి గ్యారంటీ మహా? మారకపోతే నా కూతురు పరిస్థితి ఏం కాను అని ప్రశ్నిస్తూ ఉంటుంది అర్చన. మారతాడు, ఖచ్చితంగా మారతాడు. నేను మాట ఇస్తున్నాను కదా, నీకు తోడుగా ఏదైనా రాకేష్ చేస్తే నేను ఉంటాను, వాడి తాట నేను తీస్తాను అని చెబుతూ ఉంటుంది. సరే అయితే రాకేష్కి విషయంలో నువ్వు భరోసా ఇస్తున్నావు కాబట్టి బాధ్యత నీదే. ఏదైనా జరిగిందంటే కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాను అని చెబుతూ ఉంటుంది. ఇంతటితో ఈ విషయం వదిలే అర్చన. ఇక నువ్వు నేను కలిసి ఉండాలి, లేకపోతే ఈ ఇంట్లో సీత మన ఇద్దరిని ఒక ఆట ఆడుకుంటుంది. మనం అనుకున్నది ఏది జరగదు ఈ ఇంట్లో. ఆ సీతని ఎలాగైనా ఓడించాలి ఈ పందెంలో అని చెబుతూ ఉంటుంది. అలాగే అని అర్చన చెబుతూ ఉంటుంది. ఇంతలో సీత ఈ మాటలన్నీ విని వస్తుంది. ఇక క్లాప్స్ కొడుతూ, వావ్ శభాష్ అత్తలు, మీరిద్దరూ ఈ విషయంలో ఎక్కడ విడిపోతారో, నాకు ఎక్కడ కాంపిటీషన్ ఉండదో అని తెగ కంగారు పడిపోయాను అత్తలు. మీరిద్దరూ మంచి తోడు దొంగలు, మీ ఇద్దరివి బెలే వంకర బుద్ధులు అత్తలు అని చెబుతూ ఉంటుంది. మహాలక్ష్మికి అర్చనకి కోపం వస్తుంది. ఇంకొకసారి ఆ వంకర బుద్ధులు అన్న మాట అన్నామంటే అసలు ఊరుకోను అని బెదిరిస్తూ ఉంటారు. ఊరుకోక ఏం చేస్తారు మరి? మీవి వంకర బుద్ధులే కదా. సవితి కూతురికి అలా పెళ్లి చేయాలని మా అత్తయ్య చూసింది, సొంత కూతుర్నే ఇలా పణంగా పెట్టారు మీరు. మరి మీవి వంకర బుద్ధులు కాక చాలా గొప్ప ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోతారు. ఇక ఈ సంగతి వదిలేండి, మీరిద్దరూ ఎలాగో కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. ఇంకా పందెం గురించి ఆలోచించండి. నాతో చీరలన్నీ అమ్మేస్తానని పందెం కట్టారు కదా, టైం అయిపోతుంది, తొందరగా అమ్మేసేయండి. నాతో పందెంతో ఓడిపోతే అప్పుడు ఉంటుంది మీకు తార్మార్ తక్కర్మారే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది. ఇక మహా అంటుంది, అర్చన ఎలాగైనా సరే ఇక సీతని మనం ఓడించాల్సిందే, చీరలన్నీ మనం అమ్మేయాలి, ఎలాగో అలాగా మనిద్దరం కలిసే ఉండాలి, నాకు నువ్వు తోడుగా ఉండు, అప్పుడే ఏదైనా చేయగలం అని మహా చెబుతూ ఉంటుంది. ఓకే మహా, నువ్వు గెలవటానికి నేను సహాయం చేస్తాను. నువ్వు ఆ రాకేష్ విషయంలో బాధ్యతగా ఉండాలి. నువ్వు అది మాట ఇవ్వు, నేను నిన్ను గెలిపించే బాధ్యత నాది అని చెప్తూ ఉంటుంది. సరే అయితే అని మహాలక్ష్మి మాట ఇస్తుంది. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ చెప్తూ ఉంటుంది. చీరలన్నీ ఎలా అమ్మాలో. ఇక అక్కడ మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అలాగా మంచిగా రెడీ అవ్వకుండా కొంచెం సీతలాగా సింపుల్గా మామూలు చీర కట్టుకొని బయటికి వస్తారు. ఇద్దరు అక్కడ మొబైల్ వ్యాన్ పెట్టి చీరలన్నీ అమ్ముతూ ఉంటారు టేబుల్ పైన పెట్టి. మనకి కర్మ ఏంటో, అక్కడ సీత ఏమో నాలాగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది, నేనేమో దానిలాగా రెడీ అయ్యి ఇక్కడ రోడ్డుకి ఎక్కాను అని చెబుతూ ఉంటుంది. మహా బాధపడుతూ ఉంటుంది. తొందరగా ఈ చీరలు అమ్మేయాలి, ఎలా మహా, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక నువ్వు మొదలుపెట్టు, నేను అందుకుంటాను, ఆ సీతలాగా ఇప్పుడు అరవాలి మనం అని చెబుతూ ఉంటుంది. ఇక అర్చన మొదలు పెడుతుంది. రెండమ్మా రండి, చీరలు చాలా చవకగా ఉన్నాయి అని చెప్పి ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు అరుస్తూ ఉంటారు. ఇక జనాలందరూ కూడా వస్తారు, చీరలు చూపిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా జనాలు ఎగపడి వస్తూ ఉంటారు. ఇక ఇంతలో సిఐ జీప్లో సుమతిని
కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటాడు. మహాలక్ష్మి గారు, ఈరోజు మీ చీరల బిజినెస్ మంచి జోరుగా ఉందే, మీ ఫ్రెండ్ని కోర్టుకి తీసుకువెళ్తున్నాను అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు సుమతి అంటుంది, సిఐ గారు, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఒక్కసారి మహాలక్ష్మితో మాట్లాడాలి అని అనటంతో అలాగే అని చెప్పి ఇక కారులో నుంచి దింపుతాడు. సుమతి మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి మహా, ఇలాగా రోడ్డుకెక్కావు, నేను చూస్తుంటే జాలేస్తుంది అని చెబుతూ ఉంటుంది సుమతి. ఇది తాత్కాలికం మాత్రమే, నేను ఇలాగా పందెం కోసం వచ్చి సీతలాగా బట్టలు అమ్ముతున్నాను, కానీ నీ పరిస్థితే, నువ్వు కోర్టుకు వెళ్తున్నావు, ఇక నీకు శిక్ష పడటం ఖాయం అని చెబుతూ ఉంటుంది. నాకు శిక్ష పడదు, నాకు ఆ ధైర్యం ఉంది, ఏదైనా నేను చేయగలను అని అనటంతో, ఇప్పటికైనా మీరు మహాలక్ష్మి గారి కాళ్ళు పట్టుకోండి, ఇప్పుడే మిమ్మల్ని కోర్టుకు కూడా తీసుకువెళ్ళకుండా ఇంటికి తీసుకెళ్ళిపోతాను సుమతి గారు అని త్రిలోక్ చెబుతూ ఉంటాడు. నేను కాళ్ళు పట్టుకునే పరిస్థితే వచ్చింది అంటే కనుక మహాలక్ష్మిని చంపేస్తాను అని చెప్పి త్రిలోక్ దగ్గర నుంచి గన్ లాక్కొని మరీ మహాకి గురి పెడుతుంది. ఇక మహా షాక్ అయిపోతుంది. అక్కడ ఉన్న చీరలు కొనడానికి వచ్చిన జనమంతా అక్కడి నుంచి పరుగున పారిపోతూ ఉంటారు. ఇక మహా అయితే అర్చనని తోసేస్తుంది ఆ గన్ దగ్గరికి. మహా, నన్ను తోస్తావేంటి, నువ్వే ఉండు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది అర్చన. సిఐ గారు, ముందు ఈవిని గన్ను లాక్కోండి అని చెబుతూ ఉంటుంది. నిన్ను చంపటం నాకు నిమిషం పని అని చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడు త్రిలోక్ ఆ గన్ను తీసుకుంటాడు. ముందు సుమతి మీద వేరే కేసు కూడా పెట్టండి, దౌర్జన్యంగా మీ దగ్గర నుంచి గన్ లాక్కుందని చెప్పి అని అనటంతో సుమతి అంటుంది, అలా చెబితే మీ సిఐ గారి ఉద్యోగమే పోతుంది, సస్పెండ్ అవుతుంది. కోర్టుకు తీసుకెళ్లకుండా మధ్యలో నన్ను ఈ మీటింగ్కి ఎందుకు తీసుకువచ్చారో ఆయన్నే ప్రశ్నించి సస్పెండ్ చేస్తుంది అని సుమతి చెబుతూ ఉంటుంది. నిజమే మేడం అని త్రిలోక్ చెబుతూ ఉంటాడు. ముందు ఈవిడ్ని తీసుకెళ్ళండి అని చెప్పడంతో విచారణ మాత్రమే జరుగుతోంది మహాలక్ష్మి, ఇంకా కేసు అయిపోలేదు, సీత ఉంది, నన్ను ఎలాగైనా విడిపిస్తుంది, నేను కొద్ది రోజుల్లో బయటికి వస్తాను, చూస్తూ ఉండు అని వార్నింగ్ ఇచ్చి మరీ ఇక సుమతి కోర్టుకు వెళ్తుంది. అక్కడ శివకృష్ణ, లలిత సీతకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ కలవకపోవడంతో రామ్కి ఫోన్ చేస్తారు. సీత ఎందుకు ఫోన్ చేయట్లేదు, సీత ఎక్కడ ఉంది అని అడగటంతో రామ్ జరిగిందంతా పందెం గురించి మొత్తం చెబుతూ ఉంటాడు. సీత ఇలాంటి పందెం ఎందుకు కాసింది, చాలా తప్పు చేసింది, అప్పుడంటే డ్యాన్స్లో సుమతి ఉంది కాబట్టి నెగ్గింది, ఇప్పుడు ఎలాగా సీతకి అసలు ఏమీ తెలియదు కదా ఆఫీస్ గురించి అని అడుగుతూ ఉంటుంది. ఏమో అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది, సీత దూరం అయితే నేను అస్సలు బ్రతకలేను అని బాధగా చెబుతూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేశాక సీత వచ్చి రామ్ని హక్ చేసుకుంటుంది. నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను మామ, నీకెప్పటికీ నేను దూరం కాను అని చెప్తూ ఉంటుంది. లేదు, నాకు చాలా భయంగా ఉంది సీత, నువ్వు లేకపోతే నేను ఉండలేను, పిన్ని నిన్ను బయటికి పంపించేస్తుందేమో భయంగా ఉంది సీత అని బాధపడుతూ ఉంటాడు. రామ్కి ప్రామిస్ చేసి మాట ఇస్తుంది, నేను ఖచ్చితంగా గెలుస్తాను మామ, ఎప్పటికీ నీతోనే ఉంటాను అని మాట ఇచ్చి ప్రామిస్ చేస్తుంది. ఇక ఇలా అయిపోయిన తర్వాత సీత గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పందెం రేపటితో అయిపోతుంది, సీత నువ్వు గెలుస్తావా లేకపోతే మహానే గెలుస్తుంది అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ కూడా అవును సీత, నువ్వేం మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటాడు. నువ్వు కంగారు పడుకు మామ, అత్తయ్య వచ్చి చెబుతారు కదా అని అనటంతో అక్కడ మహాలక్ష్మి ముఖర్జీని కలవటానికి వెళ్తుంది. ఏంటి ముఖర్జీ గారు రమ్మన్నారు, ఏమైంది అని అడగటంతో ముఖర్జీ మహాలక్ష్మి మీద ఫైర్ అవుతూ ఉంటాడు. చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. మీవన్నీ దొంగ లెక్కలే, ఒక్క ప్రాజెక్ట్ కూడా సరిగ్గా లేదు, అన్ని తప్పుడు లెక్కలు చూపించారు, ఇది చాలా ఫ్రాడ్, ఏదో మీరు పరువు గలవారు అని అనుకున్నాను, కానీ తప్పని సీత నిరూపించింది, అన్ని ఫైల్స్ బయటపెట్టింది, అన్ని లెక్కలు తేల్చేసింది, మీవన్నీ ఫ్రాడ్ లెక్కలే, మిమ్మల్ని అస్సలు క్షమించను, ఇది కనుక నేను కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, నేను ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, కానీ సీత మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని విడిచిపెడుతున్నాను అని చెబుతూ ఉంటాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను అన్నీ తేలుస్తాను, నాకు తెలీదు, తెలుసుకోలేకపోయాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అదే అడుగుతున్నాను, మీరు ఇన్నాళ్ళుగా ఉన్న ఆఫీసులో ఏవి తెలుసుకోలేకపోయారు, 2 రోజులు సీత ఆఫీస్కు వచ్చి అయ్యింది, కానీ అన్నీ బయట పెట్టింది, కాబట్టి మీరు ఎలా ఉన్నారో సీత ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోండి అని చెబుతూ ఉంటాడు.
ప్లీజ్ ఇవి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ముఖర్జీ సరే అయితే ఒక్క ఛాన్స్ ఇస్తాను, మీరేం చేయాలో చెప్తాను, అది మాత్రమే చేయండి అని చెప్పి ఏదో చెబుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అలాగే అని మాట ఇచ్చి ఇంటికి వస్తుంది. చాలా డల్గా ఉంటుంది. ఏంటి మహా, ఎవరు గెలిచినట్టు? నువ్వే గెలిచినట్టు కదా అని జన అడుగుతూ ఉంటాడు. లేదు, సీతే నెగ్గింది, నేనే ఓడిపోయాను అని చెబుతూ ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు.